హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో చీజ్ పన్నీర్ వెజిటేబుల్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. ఫస్ట్ అయితే నేను దానికోసం దోశల పిండి, అలానే క్యారెట్, బీట్రూట్ తురుము, నెక్స్ట్ అయితే కొత్తిమీర, కొంచెం చీజ్, అలానే పన్నీర్, ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెలు దోశల పిండి అయితే వేసి బాగా పలుచగా అయితే నేనైతే దోశను వేశాను. చూసారు కదా. తర్వాత తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, అది కొంచెం వేసాను. అందులోనే బీట్రూట్ కూడా తురుము వేసాను. నెక్స్ట్ అయితే ఇది చీజ్ అండి, చీజ్ యాడ్ చేశాను. అలానే కొత్తిమీరని కూడా వేసుకున్నాను. ఇదైతే ఒక 2 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేశాను. వేసిన తర్వాత ఇంట్లో ఉన్న కొంచెం ధనియాల పొడి, అలానే వేరుశనగ పొడి కూడా వేసాను. అండ్ అట్టు అయితే కొంచెం కాలింది అనిపించుకుని ఇదైతే రివర్స్ చేశానండి. యాక్చువల్లీ రివర్స్ చేయకపోవడం అనేది మన ఇష్టం. నేనైతే రివర్స్ చేసుకుంటా. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు ఉంచేస్తే రివర్స్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఎందుకంటే అప్పటికే క్రిస్పీగా అయిపోద్ది. నేనైతే రివర్స్ చేసి ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి దోశనైతే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ దోశ అయితే చాలా హెల్దీ, టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే కదా మన ఫుడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఒక టిప్ అయితే చెప్తానండి. ఎప్పుడైనా మీరు దోశలు వేసుకునేటప్పుడు సరిగ్గా రాకపోతే ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ 2 గరిటెల దోశల పిండి అయితే యాడ్ చేశాను నేను ఇంకొక అట్టు వేసుకోవడానికి. ఇదైతే పన్నీర్ దోశ. చూసారు కదా, పన్నీర్ పీస్ తీసుకుని ఆ పన్నీర్ తురుమును అయితే ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేశాను. ఈ తురుము వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. పన్నీర్ అంటేనే కమ్మదనం అండ్ హెల్తీ కదా. సో పన్నీర్ వేసిన తర్వాత మన దగ్గర ఉన్న క్యారెట్, బీట్రూట్ తురుము, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్ క్రీమ్ ఇదైతే నా దగ్గర ఉంది, సో అది కూడా వేశాను. అలానే ధనియాల పొడి, కొంచెం వేరుశనగపప్పు పొడి. సో దోశ అయితే చాలా కమ్మగా, అలానే క్రిస్పీగా, కొంచెం కారంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా డిఫరెంట్ రెసిపీస్ని అయితే నేను పెడుతున్నాను. ఎలా ఉన్నాయో చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.